పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. ఎక్కడ ఏం బాంబు పడుతుందో తెలియనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేపట్టే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి ఇజ్రాయెల్ తో పాటుగా అమెరికాలు. సో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు ముందే టెహ్రాన్ వదిలి వెళ్లిపోయినటువంటి ఖమేనీ, ఈ నేపథ్యంలో ఖమేనీ ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణ శాఖ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసుల సమీపంలో దాడులు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ప్రతి దాడులకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా ట్రంప్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ప్రపంచ శాంతి కోసం మాత్రమే ఇలాంటి దాడులు చేస్తున్నాం, ఇరాన్కి పూర్తి స్థాయిలో మాత్రం ఉగ్రవాదాన్ని ఆపమని మేము గతంలో చెప్పాం, కానీ ఆపేటువంటి ప్రసక్తి లేదని ట్రంప్ అంటున్నారు. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు బలాన్ని ప్రదర్శించక తప్పదని ట్రంప్ హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఓవైపు ఇరాన్తో పాటుగా పూర్తి స్థాయిలో ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేపట్టినటువంటి నేపథ్యంలో మరోవైపు మాత్రం పూర్తి స్థాయిలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ శాంతి కోసం అశాంతి, హింసాత్మకమైనటువంటి వాతావరణం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బాహాబాయికి పూర్తి స్థాయిలో మాత్రం ఇరాన్ లక్ష్యంగా దాడులు, ఒక జాయింట్ ఆపరేషన్ చేపట్టినటువంటి పరిస్థితి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఎప్పటి నుంచో దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఇరాన్ పై అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ముందుగా ఇరాన్ కు సమీపంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ తో రెచ్చగొట్టి అమెరికా దాడులు చేయించింది. గతంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య క్షిపణి యుద్ధం అనేది తీవ్ర స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాత్రం మొత్తం కూడా అమెరికా ముందు ఇజ్రాయెల్ తో దాడులు చేయించింది. ఆ తర్వాత అమెరికా దాడులకు దిగినటువంటి పరిస్థితి. మధ్యప్రాచ్యంలో ఇరాన్ బలమైన శక్తిగా ఉండటం, ఇరాన్ తమకు లొంగకపోవడం, అణు ఒప్పందాల విషయంలో ఇరాన్ మాట వినకపోవడం, అటు హమాస్ కానీ లేదంటే మరికొన్ని ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ సహకరిస్తోంది అనేటువంటి ఆరోపణలు పదే పదే అమెరికా చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇజ్రాయెల్ ను అంటే తమ దేశానికి ముప్పు ఉంది అని భావించే విధంగా ఇజ్రాయెల్ ను రెచ్చగొట్టి కొంత ఏదో అమెరికా దాడులు అయితే చేయించినట్టు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ లో కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ టార్గెట్ గానే అమెరికా దాడులకు పాల్పడుతోంది. ఈ ఇజ్రాయెల్ గానీ అమెరికా కానీ దాడులకు పాల్పడుతున్నాయి. అటు నిఘా వర్గాలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని నాశనం చేసే దిశగా కూడా ఇజ్రాయెల్ అడుగులు వేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో అటు ఇరాన్ మిలిటరీ కూడా ప్రతి దాడులకు సిద్ధమైంది. పెద్ద ఎత్తున క్షిపణి దాడులతో పాటుగా అవసరమైతే తమ వద్ద ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని పూర్తి స్థాయిలో ప్రయోగించే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికి ఇరాన్ అంటే ముఖ్యంగా స్వయం ప్రతిపత్తి విషయంలో ఇస్లామిక్ స్టేట్ గా ఇస్లామిక్ రాజ్యంగా ఉన్నటువంటి ఇరాన్ విషయంలో ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గే అవకాశాలు కనపడటం లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దీంతో యుద్ధమే కాదు, దీని ప్రభావం ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు గల్ఫ్ దేశాల మీద కూడా తీవ్రంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే తన మాటలను ఇరాన్ పట్టించుకోవటం లేదంటూ కూడా ట్రంప్ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ దాడుల తీవ్రత ఈ రోజు నుంచి దాదాపుగా అంటే ఈ రోజు సాయంత్రం నుంచి మరింతగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం నుంచి భారీగా పెరిగే సంకేతాలు కనపడుతున్నాయి. రాబోయే వారం 10 రోజుల పాటు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉండొచ్చు. అయితే ఇరాన్ కనుక ప్రతి దాడులకు దిగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ కొంత ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే అణు ఆయుధాలను కూడా ఇరాన్ ప్రయోగించే అవకాశం ఉండొచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇజ్రాయెల్ భారీగా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ట్రేడ్ డీల్ వ్యవహారాలు ఇది ఆ యుద్ధానికి ఆజ్యం పోసే అనుకోవచ్చా? అమెరికా ఎంట్రీకి కూడా ప్రధానమైనటువంటి రీజన్ అనుకోవచ్చా? సిరాజ్, ప్లీజ్ రిపీట్. ఎస్, అమెరికాకి ఏదైతే ఇరాన్ కి మధ్య ఉన్నటువంటి ట్రేడ్ డీల్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే చెప్తున్నటువంటి అంశం కూడా సో విఫలం అవ్వడం కూడా ఒక ప్రధానమైనటువంటి రీజన్ అనుకోవచ్చా? ఎస్, అంటే ఇప్పుడు ఇరాన్ కి సంబంధించినటువంటి ఇరాన్ వద్ద భారీగా ఆయిల్ నిల్వలు కానీ ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా కొన్ని అంశాల్లో ఇరాన్ బలంగా కనపడుతుంది. కాబట్టే ఇరాన్ అంటే అణు ఒప్పందాల విషయంలో కానీ ఇరాన్ మాట వినట్లేదు. 2016 నుంచి ఇరాన్ వైఖరి మారింది అనేది అమెరికా కోపం. అయితే అప్పట్లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఇరాన్ కొంత అంటే సానుకూలంగా ఉన్నప్పటికీ 2018 తర్వాత మాత్రం కొంత పరిస్థితి అంటే ట్రంప్ 2017లో బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అణు ఒప్పందాల విషయంలో ఎక్కడ అణు చర్చలకు సంబంధించి కూడా ఇరాన్ ఎక్కడ కూడా అమెరికాకు సానుకూలంగా వ్యవహరించడం లేదు. దానికి తోడు ట్రంప్ అంటే అమెరికా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం
దెబ్బ నుంచి బయటపడేందుకు పలు దేశాల మధ్య మొన్న మనం చూసాం, అటు దక్షిణ అమెరికా దేశాల మీద, వెనిజులా మీద కానీ మరికొన్ని దేశాల మీద కానీ దాడులు, గ్రీన్లాండ్ విషయంలో కానీ కొంత ట్రంప్ కఠినంగా ముందుకు వెళ్లే అవకాశం కనపడింది. అదేవిధంగా ఏకంగా కిడ్నాప్ కూడా చేశారు దేశాధ్యక్షుని. కాబట్టి ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా ఇరాన్ కూడా దారిలో పెట్టుకోవాలి. ఇరాక్ లో ఇప్పుడు ఎట్లాగో తమ సైనిక స్థావరాలను కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఆయిల్ నిల్వలను కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇరాక్ లో, అదే సద్దాం హుసేన్ మరణం తర్వాత. కాబట్టి ఇప్పుడు అమెరికా ఇరాన్ విషయంలో కూడా అదే వైఖరిని ప్రదర్శించే అవకాశాలు అయితే దాదాపుగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ దాడుల తర్వాత పరిస్థితి ఎంతవరకు దిగజారుతుంది, అటు అమెరికా ఎంతవరకు నష్టపోతుంది, ఇటు ఇరాన్ ఎంతవరకు నష్టపోతుంది, ఇజ్రాయెల్ ఎంతవరకు నష్టపోతుంది. కానీ ఇక్కడ నష్టం మాత్రం ఇజ్రాయెల్ కు భారీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 2023లో వాళ్ళు హమాస్ దాడుల తర్వాత వాళ్ళు పూర్తిగా కొంత మానసికంగా బలమైన శక్తిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ బలహీనపడినటువంటి పరిస్థితి కూడా కనపడింది. ఇప్పుడు కూడా అదే తరహాలో వాతావరణం ఉండేటువంటి సంకేతాలు అయితే కనపడుతున్నాయి. ఏం జరగబోతుందనేది చూడాలి. వెంకట్, కొంతవరకు ఏదైతే అణు దాడులకు సంబంధించి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన, ఎందుకంటే అమెరికా ముందు నుంచి చెప్తుంది ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా మేము ప్రతి దాడులు చేస్తామనేటువంటి అంశం. సో అణు ఆయుధాలు ప్రయోగించేంత పరిస్థితి ఉంటుందా? అంతర్జాతీయ జోక్యం అవసరమంటారా? ఈ విషయంలో ఖచ్చితంగా అంతర్జాతీయ జోక్యం అవసరం అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ ఇరాన్ కనుక అణుదాడులకు దిగితే ఆ ప్రభావం చాలా ఇజ్రాయెల్ చిన్న దేశమే కాబట్టి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర దేశాల మీద, గల్ఫ్ దేశాల మీద కూడా ఈ ప్రభావం, లెబనాన్ కానీ ఈ దేశాలు కూడా పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే గాజా వంటి దేశాల ప్రభావం, గాజా సరిహద్దుల్లో ఉన్న గాజా కానీ మరికొన్ని వాటిపై కూడా ఇప్పుడిప్పటికే పునర్నిర్మాణం జరుపుకుంటున్నటువంటి గాజా కానీ ఇవన్నీ కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు మళ్ళీ ఉంటాయి. ఒకవేళ ఇరాన్ కోలుకుంటుందా కోలుకోవాలంటే పోరాడితే పోయేది ఏముందనే ధోరణిలో కనుక ఇరాన్ కనుక పోరాడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని కాదు, గతంలో నేను ఇరాన్ మిలిటరీ సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసినటువంటి వీడియోల్లో కూడా చూశాను. దానికి సంబంధించి వాళ్ళు ఏదో దీని గురించి వాళ్ళకి బాగా తెలుసు అన్నట్టు ఒక వీడియోను ఇరాన్ పోస్ట్ చేసింది. కాబట్టి వాటిని ఏదైనా ప్రయోగిస్తే మాత్రం పరిస్థితి దారుణంగా మారేటువంటి అవకాశాలే ఉండొచ్చు. సో కొంతవరకు ప్రతి దాడులు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇరాన్. ఈ నేపథ్యంలో సో ఈ ప్రతి దాడులు లేకుండా ఏమైనా చర్చల వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితులకు అసలు ఇప్పుడు ఉంది ఆ సిచ్యువేషన్, అలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇరాన్ అయితే ఖచ్చితంగానే దీనికి ఘాటుగానే సమాధానం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా దీనికి సంబంధించి అయితే పాకిస్తాన్ కూడా అమెరికాకు అనుకూలంగా ఉండటం, అదేవిధంగా అటు సరిహద్దు దేశాలకు సంబంధించి ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాక్ కానీ కొన్ని దేశాల విషయంలో కానీ అమెరికా ముందు జాగ్రత్తగానే వ్యవహరించింది. పదే ఆ పాకిస్తాన్ ఆర్మీని కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ ఎలాగైనా సరే కట్టడి చేయాలి అని చెప్పేసి. అటు టర్కీ కూడా కొంత అమెరికాకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది. కాబట్టి ఇటు ఇరాన్ కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇరాన్ చేసినటువంటి హెచ్చరికలు చూస్తే మాత్రం ఖచ్చితంగా తాము దాడులకు సహకరిస్తున్న దేశాలు, తమ మీద దాడులు అమెరికా సైనిక కార్యకలాపాలకు చర్యలకు సహకరిస్తున్నటువంటి దేశాల విషయంలో కూడా మేము ఇదే తరహాలో వ్యవహరిస్తాము అనేదైతే కఠినంగా చెప్తున్నటువంటి వాతావరణం చూస్తున్నాం. ఎస్ వెంకట్, ప్రాథమికంగా తెహ్రాన్ వదిలేసి సో ఖమేనీ వెళ్ళిపోయినట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఖమేనీ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? అయితే ఖమేనీ ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది అంతర్జాతీయ మీడియాకు దాదాపుగా చెప్పకపోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కొంత అంటే ఖమేనీని సురక్షిత ప్రాంతానికి ఇప్పటికే తరలించారు అనేది అయితే అర్థమవుతోంది. అయితే అదేవిధంగా ఇంటెలిజెన్స్ కి సంబంధించి కొంతమంది కీలక అధికారులను కూడా తరలించారు. ఎందుకంటే ఇరాన్ కు చెందినటువంటి కొంతమంది కీలక వ్యక్తులను కూడా అమెరికా హతమార్చింది. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ హతమార్చాయి. వాళ్ళకు ఉన్నటువంటి నిఘా వ్యవస్థ, సో మొసాద్ నిఘా వ్యవస్థ దాంతో కొంత కీలక అధికారులను కూడా హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బాగా సన్నిహితుల ద్వారానే ఖమేనీని కొంత సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మిడిల్ ఈస్ట్ లో మాత్రం టెన్షన్ వాతావరణం కనబడుతుంది. ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఇరాన్ పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే క్షిపణులతో మాత్రం విరుచుకుపడుతున్నారు రెండు దేశాలన్నీ కూడా. కానీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఒకటే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. సో ఖమేనీని అంతం చేయాలన్నది మాత్రమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా దాడులు సాగుతున్నటువంటి నేపథ్యం. దాడులకు ముందే టెహ్రాన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఖమేనీ. ఈ నేపథ్యంలో ఖమేనీకి సంబంధించినటువంటి ఇళ్లతో పాటుగా హెడ్ క్వార్టర్స్, రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసుల సమీపంలో కూడా దాడులు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇరాన్తో పూర్తిస్థాయి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా చేపట్టినటువంటి ఈ జాయింట్ ఆపరేషన్కి
లయన్స్ రోర్ పేరుతో పూర్తి స్థాయిలో మాత్రం పేరు పెట్టడం జరిగింది. కానీ ప్రతి దాడులు కూడా ఇరాన్ సిద్ధమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక్కసారి ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను, ఒక్కసారి గత కొంతకాలంగా సాగుతున్నటువంటి వైనాన్ని ఒకసారి మనం చూసినప్పుడు పూర్తి స్థాయిలో ఒక 1 year నుంచి సాగుతున్నటువంటి తంతు కనబడుతుంది. మధ్యలో ఎప్పుడైతే అమెరికా దీంట్లో ఎంటర్ అయిపోయిందో, అమెరికా ప్రవేశించిందో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య సాగుతున్నటువంటి సాధారణమైనటువంటి ఏదైతే వైరం ఉందో ఈ వైరంలో ట్రంప్ చేరిక లేదా ట్రంప్ వేలు పెట్టినటువంటి విధానంలోనే రెండు దేశాలు ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు వేస్తున్నాయి. సాధారణమైనటువంటి చర్చలు ఎక్కడా కనబడట్లేదు. ట్రంప్ పదే పదే చెప్తున్నారు ఏదైతే అణుస్థావరాలు ఉన్నాయో ఇరాన్కి సంబంధించినటువంటి అంశాన్ని, సో దాన్ని నిర్మూలించడంతో పాటుగా ట్రేడ్ డీల్కి సంబంధించి అంటే అత్యధికమైనటువంటి చమురు నిల్వలు కలిగి ఉన్నటువంటి దేశాల్లో సో ఇలాంటి అంశాలు పరిశీలించినప్పుడు వాణిజ్యపరమైన వర్తకపరమైనటువంటి ఏదైతే ఒప్పందాలు చేసుకోవాలో ఆ ఒప్పందాలని ముందు నుంచి కూడా ఇరాన్ ఖండిస్తున్నటువంటి వైనం. ఇక్కడ కనబడుతున్నటువంటి మరో అంశం హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి వివాదం కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. జలసంధిలో సాధారణ మార్గాలు, రవాణా నౌకలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా తీవ్రంగా కనబడుతున్నాయి.